హాయ్ గాయ్స్! వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. Wait a minute. Who are you? ఏంటి ఈరోజు నా వాయిస్ ఓవర్ వస్తుందనుకుంటున్నారా మా మదర్ ప్లేస్‌లో? అదేనండి మా సింబా ఫస్ట్ డే బర్త్‌డే ఈరోజు. హాయ్ గాయ్స్, నేను సింబా. ఈరోజు నా బర్త్డే. అప్పుడే నేను పెద్దోడిని అయిపోయానంట గాయ్స్. సో ఈరోజు మొత్తం మా హ్యాపీ మూమెంట్స్ అన్నీ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ మీకు ఈ వ్లాగ్‌లో చూడబోతున్నారు. సో డోంట్ స్కిప్ ద వీడియో అండి. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి ఈ వీడియోలో. తెగ కష్టపడిపోతున్నారుగా నా కోసం. సింబా లేచిన వెంటనే వాడి ఒంటికి ఆయిల్ పూసేసి కుంకుమ గంధంతో బొట్టు పెట్టి హారతి దిష్టి తీసామండి. సేమ్ అదేనండి మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకు చేసుకుంటాం కదా, సేమ్ అలానే వీడు మా ఇంట్లో వాడు కదా, అదే ఫాలో అయ్యాం మేము. ఇంకా నెక్స్ట్ వెంటనే వాడిని ఇంకా స్నానం చేపిద్దామని తీసుకెళ్తుంటే వాడికి ఏమో ఒక రాగానే స్నానం నచ్చదండి. నచ్చ చేస్తాడు ఫుల్. నాకు వద్దురా బాబు, స్నానం వద్దురా బాబు అని చెప్పి వాడు అట్లనే బలవంతంగా స్నానం చేసేసి వాడికి ఎలా అంటే మేము ఎవ్రీ మంత్ టూ టైమ్స్ చేపిస్తామండి ఎవ్రీ మంత్ వాడికి. సో డాగ్స్ ఇనఫ్, అంతకన్నా ఎక్కువ చేయించకూడదు. వన్స్ స్నానం అయిపోయిన వెంటనే వాడికి నేను ఇంకా అలా బ్లో డ్రైయర్ పెడతాను. ఆ బ్లో డ్రైయర్ ఈజీగా ఒక 1 అవర్ పట్టిద్ది. ఆల్మోస్ట్ వాడు బాత్ అనేది 1.5 గంట అయిపోతుంది బాత్కి. చూసారా ఎట్లా మెరిసిపోతున్నాడో, తగతగదలాగా ఫ్రెష్ ఇప్పుడే క్యూట్ బాయ్ లాగా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. యా, నేను కూడా రెడీ అయిపోయానండి. యాక్చువల్లీ ఏమైందంటే నవంబర్లో మా సింబాకి టిక్ ఫీవర్ వచ్చిందండి. డాగ్స్లో చాలా డెడ్లీ అనమాట అది. టైం టు టైం ట్రీట్మెంట్ లేకపోతే అట్లా డెత్ రేట్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. సో మాకేందంటే ఈ జూపిటర్ హాస్పిటల్లో మేము జాయిన్ చేయించాం వాడిని, అడ్మిట్ చేయించాం. 5 days అక్కడ ట్రీట్మెంట్ అంతా అయ్యింది. చూసారు కదా వాడి కాళ్ళు కూడా కొంచెం హెయిర్ అక్కడ ముందు కాళ్ళకి హెయిర్ ఉండదు, అక్కడ సెలైన్స్ అన్ని పెట్టారు, ట్రిమ్ చేయించాం అట్లా. సో ఎలా అయితే 5 days వీళ్ళు చాలా బాగా ట్రీట్ చేసి, అండ్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా ఇంటికి వచ్చాక కూడా వీళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు అన్నమాట మనకి. మీ పెట్ ఎలా ఉందండి, తింటున్నాడా, బాగున్నాడా, యాక్టివ్ ఉన్నాడా, ఇట్లా. మా పెట్ లాస్ట్ మంత్ టిక్ ఫీవర్తో ఎఫెక్ట్ అయింది. సో ఈ డాక్టరే తేజస్ జట్టన్ అనే డాక్టరే మా పెట్ని సేవ్ చేశారు. మోస్ట్ ఫేవరెట్ డాక్టర్. సో మీకు ఎప్పుడైనా ఈ పెట్స్కి ఏమైనా అవుతాయి మీరు జూపిటర్ హాస్పిటల్కి రావచ్చు అనమాట. అంటే మీకు ఇట్లా లైక్ ఫ్యామిలీ వీళ్ళు ట్రీట్ చేస్తారు బాగా 24/7. ఎటువంటి టెన్షన్స్ మనకు లేకుండా చూసుకుంటారు. ఇది ఇప్పుడు సెలబ్రేషన్స్ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వాటి గురించి మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. సో మీ అండ్ డాటర్ విల్ ప్లాన్ ఏ పాడ్కాస్ట్ టుగెదర్ లైక్ కమింగ్ సూన్ అబౌట్ పెట్ అవేర్నెస్ అండ్ హెల్త్ ఇష్యూస్, వాటి గురించి ఎలా ఓవర్కమ్ చేయాలి వాటినంతా. సో వీళ్ళు ఇంత బాగా చూసుకున్నారే మా పెట్టిని అని చెప్పేసి మేము మా గ్రాటిట్యూడ్తో సింబా బర్త్డే రోజు ఇలా వీళ్ళ హాస్పిటల్ అందరికీ ఇలా ఫుడ్ మనమే ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది కదా, వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి మేము జూపిటర్ హాస్పిటల్కి వచ్చామండి. నా బర్త్డే అంటో గానీ వీళ్ళు తిప్పుతూనే ఉన్నారయ్యా. అండ్ ఇంకా బాగా అప్పటికే టైర్డ్ అయ్యాం కొంచెము. బట్ ఇంకా బర్త్డే రోజు తెలుసు కానీ మనం అందరం ఏం చేస్తాం, టెంపుల్ కంపల్సరీ వెళ్తాం కదా. సో సింబాకి కూడా కొత్త డ్రెస్ వేసి వాడికి టెంపుల్కి కార్లో తీసుకెళ్తున్నాము. చూసారా అసలు వేషాలు చూసారా అండి, ఆ విండో దగ్గర కూర్చొని ఏదో హీరోలాగా గాలిలో ఫీల్ అవుతా. అసలు పట్టించుకోరు మమ్మల్ని ఇంకా కార్లో ఉంటే. సింబాని చూసిన పలకడు, వాళ్ళ లోకంలో వాడు ఉంటాడు. గచ్చిబౌలి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అన్ని దేవులు కలిపి ఓ టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ అక్కడ ప్రదక్షిణలు చేసేసి సింబా పేరు మీద అర్చన చేయించామండి. అర్చన గర్భగుడిలో కాబట్టి మేము రికార్డ్ చేయలేకపోయాము. సో దాని తర్వాత అర్చన అయిపోయిన తర్వాత మేము అక్కడ కూర్చున్నాము. షాకింగ్ ఏంటంటే సింబా చాలా సైలెంట్ ఉన్నాడు అక్కడ, ప్లెజెంట్గా ఎవరు వచ్చినా పట్టించుకోకుండా మాతోనే సైలెంట్గా చాలా బాగా అనిపించింది ముచ్చటగా మాకే. ఇంట్లో అలా ఉండడు, అల్లరి చేస్తాడు. ఇంట్లో అయితే ఫుల్ అసలు గోల పెడతాడు. అక్కడ నేనే షాక్ అయినా అనమాట, వీడి ఇంట్లో బాగున్నాడే ఇంత ముద్దుగా అని చెప్పేసి. సో అక్కడ పూజ అయిపోయిన వెంటనే మేము డాగ్స్కి ఫుడ్ ప్రిపేర్ చేసామండి. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడదామని చెప్పేసి మేము ఏమి ఇంగ్రీడియంట్స్ వాడామంటే
రైస్, బ్రొకలీ, స్వీట్ పొటాటో, పంకిన్. డాగ్స్ ఇవన్నీ హెల్తీ అండి, చాలా చాలా హెల్తీ అనమాట. సో అవన్నీ ఫస్ట్ ఉడకబెట్టేసేసి లాస్ట్ రైస్లో ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వాటర్ వేసి పెట్టేసాము. ఇట్లా సేమ్ మనం వెజిటేబుల్ బాత్ ఎలా చేసుకుంటామో, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కానీ ఆరెల్స్ లైక్ పులావ్స్ చేసుకుంటాం కదా వెజిటేబుల్, అలానే చేసేసుకొని అక్కడున్న డాగ్స్కి గచ్చిబౌల్, ఆ టెంపుల్ నియర్ బైలో ఉన్న డాగ్స్ అన్ని ఇట్లా ఫుడ్ పెట్టేసాము. ఆల్మోస్ట్ నియర్ టు 20 డాగ్స్ దాకా పెట్టామండి. వీ ఫెల్ట్ సో హ్యాపీ, మీ అండ్ మై మదర్. ఎందుకంటే అసలు అవి చూపించిన ప్రేమ కానీ ఆకలి అంతే కదండి. ఎవరైనా కడుపు నింపితే మనకి ఎంత ఆనందం వేస్తుందో చెప్పండి. సో మాకు అది అనిపించింది ఆ రోజు. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసామండి. సో మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. సో వాళ్ళందరి పాప డెకరేషన్ నాకు చాలా హెల్ప్ చేశారు. నేనేం డెకరేట్ చేయలేకపోయానండి, సింహాన్ని చూసుకోవడానికి నా టైం సరిపోయింది అక్కడ. సో వాడికి ఎందుకంటే ఇంతమంది వస్తే వాడు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతాయి డాగ్స్. సో వాడి దగ్గర కాపలా ఉండడం అయిపోయింది. సో వీళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారు. ఇట్లా వాడికి అయితే బ్యాక్గ్రౌండ్లో చూసారా బెలూన్స్ కానీ అన్నీ. మేము ఇట్లా ఎట్లా అంటే జంగిల్ థీమ్ అనుకున్నాము. సో జంగిల్ థీమ్తో పెట్టామన్నమాట అంతా. ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కానీ మీకు అందరికి నచ్చితే మాత్రం కామెంట్స్లో చెప్పండి మాకు. అండ్ మేము లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం మీకు. అండ్ మేము సింబాకి స్పెసిఫిక్గా వాడికి సూట్ అయ్యే ఇంగ్రీడియంట్స్తో కేక్ చేయించామండి. ఇలా పెట్ కేక్స్ చేసే వాళ్ళు ఉంటారు బయట. సో మేము బాగా చూస్ చేసుకొని ఇట్లా కేక్ చేయించాము. సో అది మాత్రం వాడికి బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాడు ఆ కేక్ని మాత్రం. సో పెట్ కేక్స్ మీకు లింక్ కానీ అవన్నీ కానీ డిస్క్రిప్షన్లో పెడతాము, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మా ఫ్రెండ్స్తో నేను గడిపిన మూమెంట్స్, మా హ్యాపీ మూమెంట్స్ అనేది మేము మీకు అంతా న్యాచురల్గానే పెట్టేస్తామండి బిట్స్. చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ. ఇన్ని ఫుల్గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. అది నా గిఫ్ట్ రా, ఇచ్చే. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. చిలక నవ్వు చూడు. అరే సాంప్రదాయిని సుప్పిని సుఖపూ షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ సారి వచ్చి పోవమ్మా మెరుపుతేగా. ఏ చైల్డ్ ఆర్టిస్ట్ వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. చూసారు కదండి మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఆడుకుంటున్నారు వాడితో, కింద కూర్చొని వాడితో సొల్లేస్తున్నారు. వాడికి వీళ్ళు వాళ్ళ దేగం కూడా దిగట్లేదు, పడుకొని చూస్తున్నాడు. చుట్టూ అమ్మాయిలు ఉన్నారు బాయ్, మినిమం మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వెంటనే ఇంకా మా సింబా కేక్ స్మాష్ చేసామండి. వాడు అస్సలు ఎంతసేపు వెయిట్ చేయొచ్చు, ఎప్పుడెప్పుడు కేక్ పెడతారా తిందామా అని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఫైనల్లీ వాడు కేక్ స్మాష్ అయింది, వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఫొటోస్ దిగడానికి మేము ఫోటో బూత్ ఐటమ్స్ ఇలా తీసుకున్నామండి. అదే డాగ్ పిక్స్ అని ఉంటాయి వాటితో. సో వాటితో క్యూట్ పిక్స్ అని దిగారు మా ఫ్రెండ్స్ అందరూ. అవి లాస్ట్లో యాడ్ చేస్తామండి, ఇలా పిక్స్ అన్ని, ఫ్యామిలీ పిక్స్, ఫ్రెండ్స్ పిక్స్ అన్ని. నెక్స్ట్ ఫుడ్ అండి, మేమైతే స్పైసీ వెన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము వెజ్ మీల్స్. సూపర్ ఉంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రమోషన్ కాదండి, జస్ట్ మాకు నచ్చింది కూడా చెప్తున్నాం. ఇది చాలా బాగా చేసావు, వంకాయ టమాటా చట్నీ ఏంటి చక్కగా రోలు పెట్టుకొని హాస్టల్ దంచే ఉంటుంది. మీ రెసిపీయే కదా. థ్యాంక్ యూ అండి. చెప్పు, ఏదో ఒక్కటైనా. రిటర్న్ గిఫ్ట్స్లో మేము ఏం పెట్టామంటే జస్ట్ చాక్లెట్స్ అండ్ స్మాల్ కప్ పెట్టామండి. నన్నే చూస్తాను ఉంటే నా వల్ల కాదు.
బాబు రెడీ బాబు హాట్ కెమెరా నీ అమ్మాయి ఏం టార్చర్ అది. ఫ్రెండ్లీ మంచివాడు ఏం కాదు. అది మేము ఇప్పుడే చూస్తున్నాం. టెన్షన్ పడుకుని నేనుంటే మేము లాగేస్తుంది. ఏమన్నా మన నివ్వనికినా సింబా నేను బయట యోగిని లోపలేమో భోగినిరా. అదేనండి ఈరోజు మా బ్లాగ్. ఇలానే మా సింబా ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి, మీ అందరి బ్లెస్సింగ్స్ వాడికి ఉండాలని చెప్పి, వాడి హెల్త్ వాడంతా చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని మీ బ్లెస్సింగ్స్ వాడికి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మా బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్,